వాక్యం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇది ఈ వచనాలు నా వెంబడి మీరు చెప్పండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమగలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధముగా ఉన్నది. దేవుడి లేఖన భాగాలను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. వేరే విషయాల్లోకి వెళ్లకుండా మీ మనస్సు కళ్ళు మూసుకుని మౌనంగా వాక్యంలో దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థనాపూర్వకంగా ఉందాం. పరిశుద్ధడానికి స్తోత్రాలు. ఈ సమయంలో మా తండ్రి మీ పాదాల చెంత ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను బట్టి, నీ దయను బట్టి ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి మరలా తిరిగి ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని నడిపించారు. నీకు సమస్త ఘనత కలుగును గాక నాయన. దేవా, ఇదిగో మా తండ్రి, మేము ఇక్కడ రాగలిగాము, కూర్చోగలిగామంటే నీ కృపను బట్టే. ఇదిగో మా తండ్రి, సోదరులు జాన్లీ గారు కొంత బలహీనమై ఉన్నారు, వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఇంకా ఎవరైతే రాలేకపోయి ఉన్నారో వారిని కూడా మీరు దర్శించి మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. తండ్రి, మీకు వందనాలు, వందనాలు, వందనాలు. నా దేవుని సంధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఎప్పుడు కనబడదననే దాహంతో ఉండేవాడు సహోదరుడు ప్రభువా. అయ్యా, నా దేవుని సన్నిధి నేను ఎప్పుడు విడవను అని చెప్పి దేవా మీ సన్నిధిలో నైనా మొరపెట్టుకుంటూ అంగలారుస్తూ ఉండేవాడు. ఈ దినం మా తండ్రి దేవా మా ప్రభువారా లేకపోయారు. దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యంలో నుంచి మాతో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట శక్తి గలదయ్యా, నీ మాట సత్యమయ్యా తండ్రి. నీ మాటలు యథార్థములను సత్యములై ఉన్న నీ మాటలను వినడానికి మా చెవులు తెరవండి, గ్రహించడానికి మా హృదయం తెరవండి, అనుసరించడానికి మాకు నీ యొక్క కృపను, శక్తిని మాకు అనుగ్రహించండి. మరలా ఈ 2026లోకి ఎందుకు నడిపించారో నీ పని మీద మేము దృష్టి పెట్టేవారుగా ఉండడానికి, నీ పని చేసేవారిగానైనా ఉండాలి, సహకరించేవారిగానైనా ఉండాలి, ప్రార్థించేవారిగానైనా ఉండాలి, పని చేసేవారిగానైనా ఉండాలి. ప్రభువా, పని చేసి ప్రార్థించిన నీ మాదిరిని మేము అనుసరించడానికి శక్తిని మాకు దయచేయండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పేతురు ప్రియులారా, ఈ యొక్క పత్రికను ఎందుకు రాశాడు అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే మొదటి శతాబ్దంలోనే రాయబడిన పత్రిక. ఈ యొక్క పత్రిక ఎందుకు రాయబడింది అనంటే, క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచి క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి వారికి శ్రమలు కలుగుతున్నాయి. ఆ సమయంలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతున్నాయి. ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళ యజమానుల దగ్గర చాలా ఒత్తిడి, పోరాటాన్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అలాగే గృహాలలో, కుటుంబాలలో కూడా భార్యాభర్తల మధ్యలో ఉండవలసినటువంటి క్రమము, సమాధానం లేదు ఆ సమయంలో. మీరు గమనించాలి ఈ మాట. మీరు పేతురు రాసిన మొదటి పత్రికలో ఎక్కువగా చూసేది ఏంటంటే శ్రమ గురించి, శోధన గురించి. తర్వాత మనము ప్రియులారా శ్రమ పొందుతున్నప్పుడు ఎలాంటి మనస్సాక్షి కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలో ఈ విషయాలన్నీ రాయబడి ఉన్నాయి. ఏ కష్టమో ఉండదు మీకు, ఏ బాధ ఉండదో యేసుప్రభు నమ్ముకుంటే అని మనకు ఎవరో వాక్యంలో నుంచి చెప్పరు. వాక్యానుసారంగా చెప్పాల్సి వస్తే కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అన్నిట్లోనూ కూడా ఆయన మనకు తోడై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రియులారా మన ఆలోచన దేవుని వాక్యంతో ఏకీభవించదు. ఎందుకంటే మనం నచ్చిన దాన్ని మనం ఇతరులు కొంతమంది ఇలా బోధిస్తూ ఉన్నారు. మీరు ప్రభు దగ్గరికి రండి, మీకు పిల్లలు కలగలేదా, పిల్లలు పుడతారు ఏంటి అంటే పిల్లలు పుట్టడం కోసమే వాళ్ళు రావాలా? ఓకే, ఆశ పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. మనం ఆశ పెట్టి నడిపిస్తే దేవుని చిత్తమో కాదో ఎవరికి తెలుసు. నేను ఎదిగినటువంటి ఒక సేవకులు ఈ రోజుకి కూడా వాళ్ళకి పిల్లలు లేరు, వృద్ధాప్యం వచ్చేసింది. అంటే ఇంకా మరి వాళ్ళకి దేవుడు ఆశీర్వదించలేదా? అనేక మంది వాళ్ళ ద్వారా రక్షించబడుతున్నారు. సంఘం ఎంతో ప్రియులను నడిపించబడుతూ ఉన్నారు.
కనుక ఈరోజు అది కాదు ముఖ్యం. మనకి ఇల్లు ఇస్తాడు, ఇల్లు లేకపోతే ఇది కాదు. మనము ప్రియులారా నిత్యత్వం కొరకు యేసయ్యను నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం. అప్పులు ఉన్నాయా? ఆ అప్పులు ప్రియులారా దేవుడు తీరుస్తాడు, సహాయం చేస్తాడు. కానీ అప్పులు దేవుడు తీరుస్తాడు అంటే పైనుంచి ఏమో ₹1 కోటి మూట ఏం పడేయడు కదా. అర్థమైందా? మనం దాన్ని గమనించుకోవాలి వాక్యానుసారంగా. మనకున్నటువంటి దాంట్లో మనం ప్రభు పాదాల దగ్గర గడపాలి. ప్రభు వాక్యాన్ని అనుసరించి మనం నడవాలి. దేవుడు మనకు తోడయ్యుండి మన పరిస్థితుల్లో నుంచి ఆయన మనల్ని దాటిస్తాడు. ఆరోగ్యం కావచ్చు, ప్రభు దగ్గరికి ఆరోగ్యం కోసమే వస్తాం, మనం అలాగే వస్తాం. కానీ ఆత్మరక్షణ ముఖ్యం. ఆరోగ్యం ముందుగా ఆత్మరక్షణ దేవుడిస్తాడు, తర్వాత ఆరోగ్యం కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఆరోగ్యం ఇవ్వకపోయినా అంత ప్రమాదం అయితే ఏం కాదు. ఎందుకంటే ఆత్మరక్షణ కానీ లేకపోతే ఈ లోకంలో రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా మరణిస్తే నిత్య నరకం తప్పదు. కాబట్టి ఏది ప్రాముఖ్యమో అనే దాని మీద మన మనసు పెట్టాలి. కానీ ప్రియులారా ఇలాంటి ఈ లోక సంబంధమైనటువంటి లాభాలు, ఇవన్నీ కూడా లాభాల గురించి ఆలోచన చేసుకుంటూ భక్తి చేసే విధానం మారాలి. ఈ 2026లో మనము ఈ విషయంలో ప్రియులారా మన ఆలోచన విధానం మారాలి. దేవుడు నడిపిస్తాడో, ఆయన ఎవరిని ఎలా నడిపిస్తాడో మనం అలా నడవడమే. అంతేకాని నాకు అది కావాలి, ఇది కావాలి అనే ఆశ మనకు ఉంటుంది. కానీ మొదట మనం ఏం చేయాలో ప్రభువు చెప్పారు. మత్తయి సువార్త 6:33లో రాయబడి ఉన్న మాట, మీరైతే ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు. ఏమనుగ్రహించబడతాయి? అవన్నీ అంటే నీకు ఏది కావాలో అది అనుగ్రహించబడాలంటే నువ్వు మొదట ఏం చేయాలంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని నువ్వు వెదకాలి. అర్థమవుతుందా? మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతుండగా ప్రియులారా మిగిలినవన్నీ కూడా నీకు అనుగ్రహించబడతాయి అని ప్రభు చెప్పారు. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రికను మనం చూస్తే నిత్యత్వము కొరకైనటువంటి నిరీక్షణ కొరకు ప్రియులారా ఈ పత్రిక రాయబడింది. శ్రమలలో ఉన్నవారు, బాధలలో ఉన్నవారు, ఇరుకులలో ఉన్నవారు, ఇబ్బందులో ఉన్నవారు, తామేదో అయిపోతున్నాము, ఏదో మనము తప్పుటడుగేసేసేమా, లేకపోతే ఏంటి నా పరిస్థితి అనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు పేతురు రాసిన మొదటి పత్రిక చదవాలి. అర్థమవుతుందా? మన ఆలోచన మారాలంటే వాక్యం ద్వారానే మారాలి. మన ప్రార్థన అనుభవం మారాలంటే వాక్యం ద్వారానే మారాలి. మనం ఇతరులకు జవాబు చెప్పాలంటే వాక్యం ద్వారానే మనం మారాలి. వాక్యాన్ని అనుసరించి చెప్పాలి. మనం వాళ్ళని ఏదో మెప్పించడానికి, వాళ్ళని ఏదో కవించడానికి మనం చేస్తే అది నిలబడదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలి. వీళ్ళారా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పరచుకున్నటువంటి వారికి కలిగే శ్రమలను బట్టి వాళ్ళు ఏమయ్యారు అని అంటే 1-2 వచనంలో చూస్తే, మొదటి అధ్యాయంలో వాళ్ళు చెదరిపోయారు అని రాయబడి ఉంది. వాళ్ళు ఏమయ్యారు? చెదరిపోయారు. అలా చెదరిన వారిలో చేరిపోయినటువంటి యాత్రికులకు రాస్తున్నాడు ఈ పత్రిక. మీకు కృప కలుగునుగాక, మీకు సమాధానము విస్తరిల్లునుగాక అని చెప్పి ఈ పత్రిక రాస్తూ ఉన్నాను. నేను ఆలోచన చేస్తూ ఈ విషయాలను ధ్యానం చేస్తున్నప్పుడు మన విశ్వాసం ప్రియులారా నశించిపోయే సువర్ణాన్ని అగ్నిలో పడేస్తే అది కాలిపోదు. ఏమవుతుందంటే మరలా అది శుద్ధపరచబడుతుంది. మన విశ్వాసం అమూల్యమైంది, అది నశించిపోయేది, ఇది ఎప్పటికీ ఉండేది. అర్థమవుతుందా? ఏది ప్రీషియస్సా అది ఆలోచన చెయ్యండి. బంగారం ప్రీషియస్సా, మనలో ఉన్నటువంటి బిలీఫ్ లేకపోతే ఫెయిత్ ప్రీషియస్సా అనేటువంటి విషయం గురించి ఆలోచిస్తే ఏది విలువైనది, ఏది అమూల్యమైనది అని అంటే బంగారం కంటే అమూల్యమైనది విశ్వాసము. అర్థమవుతుందా? బంగారం కంటే అమూల్యమైనటువంటిది విశ్వాసం. ఆ విశ్వాసము ప్రియులారా ఏమవుతుంది అని అంటే అది శుద్ధపరచబడుతుంది. విశ్వాసము మనలో ఉన్నప్పుడు పరీక్షలు ఎదురవుతాయి. ఆ పరీక్షల ద్వారా మనం ఏమవుతామో తెలుసా? ప్రమోషన్ పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలకి పరీక్షలు అవుతాయి ఏమండి? ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అయిన తర్వాత సెకండ్ ఇయర్కి ప్రమోట్ అవుతారా లేదా? అవుతారా? ఇది కూడా అంతే. ఆత్మీయ జీవితంలో ప్రియులారా విశ్వాసముతో మనం ప్రభువును వెంబడిస్తున్నప్పుడు పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆ పరీక్షలు మనం పాస్ అయితే మనం నెక్స్ట్ స్టేజ్లోకి, నెక్స్ట్ క్లాస్లోకి వెళ్తాం. అందుకని అది దేవుని యొక్క సన్నిధిలో ఇది ఒక స్టేజ్ అన్నమాట. ఒక మహిమ నుండి మరొక మహిమకు మనం ప్రయాణం చేయటం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనల్ని అలా నడిపిస్తాడు. అపవాదం ఏం చేస్తాడంటే, చూసావా నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు, నువ్వు ఇంత మందిరానికి వెళ్తున్నావు, ఇంత ఇలాగ దేవుని కొరకు ఆసక్తి కలిగి ఉన్నావు, నీకు దేవుడు ఏం చేశాడు అంటాడు. ఆడి ముఖం ఆడికేం తెలుసు? ఆడు తెలియకే కదా దేవుడి మీద తిరుగుబాటు చేశాడు. అర్థమవుతుందా? తెలియని వాళ్ళందరూ ఏకమయ్యి మనకు చాలా సలహాలు చెప్తారు ఏమండి. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకుందాం, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు గుర్తు చేసుకుంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడొద్దు అని చెప్పాడు. ఏంటట? మీ తల వెంట్రుకలన్నీ మీకు లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడొద్దు అంటే అర్థం ఏంటి? మన శరీరంలో అతి చిన్న భాగం ఏంటి చెప్పండి? మిగిలిన అన్నీ కూడా కొంచెం పెద్దవి కనబడతాయి. అన్ని రకాలుగా పెద్దగా మనం పట్టించుకుంది ఏమండి? పెద్దగా మనం పట్టించుకుంది ఏంటంటే ఆ చిన్న వెంట్రుక.
ఏమండి వెంట్రుక, ఆ వెంట్రుకలన్నీ కూడా లెక్కించాడట. కాబట్టి ఏదైనా సరే నీ తండ్రి సెలవు లేకుండా వాటిలో ఒకటైనా నేలను రాలదన్నాడు. దేవునికి స్తోత్రం. అంత చిన్న విషయాన్ని దేవుడు పట్టించుకున్నాడు. కానీ మనము ప్రియులారా కంగారు పడిపోతున్నాం, తొందర పడిపోతున్నాం. కొంచెం మన తొందర తగ్గించుకోవాలంటే యేసయ్య వైపు చూడాలంతే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ. ప్రభు యేసు నా రక్షక. హల్లెలూయా. ఏ కన్నులు కావాలి మనకి? పక్కోళ్ళని చూసి కన్నులు, ఎదురోళ్ళని చూసి కన్నులు, వెనకాలని చూసి కన్నులు. అర్థమవుతుందా? ఈ కన్నులు కాదు. ప్రభువా నిత్యము నేను నిన్ను చూడగలిగే కన్నులు నాకు దయచేయి, నీ వాక్యమును చూడగలిగే కన్నులు నాకు దయచేయి. ఇంకా చెప్పాలనంటే నీ యొక్క మహిమను చూడగలిగిన, లేకపోతే నీవు నాకు వాగ్దానం చేసినటువంటి ఆ మహిమను చూడగలిగినటువంటి కన్నులు నాకు దయచేయమని చెప్పి ప్రియులారా మనం ఏం చేయాలి అనంటే దేవుని బతిమాలుకోవాలి. ఈరోజు నీ ప్రార్థన మారాలి, ఈరోజు నీ చూపు మారాలి, ఈరోజు నీ ఆలోచన విధానం మారాలి, ఈ రోజున ప్రియులారా నీ మాటలు మారాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేకపోతే హ్యాపీ న్యూ ఇయర్ అంటే దానికి అర్థం లేదు. అర్థమైందా? ఊరికే బట్టలు మార్చుకోవడం పెద్ద గొప్ప ఉంది. బోల్డ్ మంది మార్చుకున్నారు, మనమే కాదు. ఏమండి బోల్డ్ మంది మార్చుకున్నారు. బట్టలు కాదు మార్చుకోవడం, నీ మైండ్ చేంజ్ అవ్వాలి, నీ మైండ్ చేంజ్ అవ్వాలి. ఈ రోజున ఆలోచన చెయ్యండి. కంగారు పడుతున్నావా? కంగారు పడొద్దు. ఎందుకంటే వచ్చేది వస్తుంది, ఇచ్చేది ఇస్తాడు, చేసేది చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు ఆయన పని మీద ఉండు, నువ్వు ఆయన మీద నీ మనసు పెట్టుకో, ఆయన వాక్యం మీద మనసు పెట్టుకో, ఆయన వాగ్దానం మీద మనసు పెట్టుకో. ప్రియులారా అమూల్యమైనటువంటి అత్యధికములైనటువంటి వాగ్దానాలను దేవుడు మనకు దయచేసాడు. ఒకటి కాదు ఇత్త, మనం ఒకటే తీసుకుంటున్నాం అంటే మనం అన్నీ తీసుకుంటే ఇంకెవరికి ఉండవు అక్కడ కదా. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మేము ప్రభువుని నమ్ముకున్న కొత్తలో, ఇది ఇటీవల కాలంలో వాళ్ళని చూసి వీళ్ళని చూసి మీకోసం మొదలుపెట్టిన కార్యక్రమం తప్ప ఇది మాకైతే లేవు. ఇలాగా చెప్తున్నాం. ప్రభువు నమ్ముకున్న కొత్తలో వాక్యం ఆధారం చేసుకోవడం, ప్రార్థించడం, దేవుడు వాగ్దానాన్ని బైబిల్లో నుంచి ఇవ్వడమే. అర్థమవుతుందా? ఈ రోజున ఏమైంది అని అంటే కొంత ఆత్మీయ స్థితి ప్రియులారా కొంచెం తగ్గిందనే చెప్పాలి. ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి మనం ఏమంటే ఎవరో మనకి ఇవ్వడం కాదు, ఆయనే మనకి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని బట్టి మన విశ్వాసము స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. మనందరం కూడా ప్రియులారా కంగారు పడేవాళ్ళమే, చింతపడేవాళ్ళమే. మన చింతలన్నీ యేసయ్య చేతిలో పెడితేనట ఆయన సమాధానం అంతా పట్టుకొచ్చి మన హృదయంలో పెడతాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పెట్టాలి? ఏమండి ఎవరెవరికో చెప్తూ ఉంటాం మనం, వాళ్ళు ఎవరో తీర్చరో ఆర్చరో. మీకు అర్థమైందా? వాళ్ళు ఎవరో తీర్చరో ఆర్చరో. ఏమండి ఎవరు మనల్ని తీర్చేవాళ్ళు ఆర్చేవాళ్ళు అంటే యేసయ్యే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ మనస్సు కలిసి నీతో కలిసి ప్రార్థించే వారికి చెప్పాలి, అంతేగాని అలాగా అని వెళ్ళిపోయేవాడికి ఎందుకు చెప్పడం, వెళ్ళిపోయే సహోదరికి ఎందుకు చెప్పడం. నీ కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసేవాళ్ళే నీకు సంబంధించి నిన్ను నిత్యత్వానికి బలపరిచేవాళ్ళు. అంతేగాని కనబడినటువంటి వాళ్ళల్లా మన నిత్యత్వానికి నడిపించరు. అవకాశం ఉంటే నిత్యత్వం నుంచి దూరం చేయడానికే చూస్తాం మనల్ని. ఎక్కడి నుంచి? ఎటర్నిటీ నుంచి ఏమండి దూరం చేయడానికే చూస్తారు ప్రియులారా. కాబట్టి మన దృష్టి మారాలి, మన మాటలు, మన విధానం, మన ఆలోచన. పాటలు బాగుంటున్నాయి కానీ మన యొక్క భావాలు ప్రియులారా అర్థం చేసుకొని ఆ భావాలను మన హృదయంలో నింపుకోవడం వస్తే నిజమైన ఆరాధకులు మనం అవుతాం. అర్థమవుతుందా? ఈరోజు ఆలోచన చెయ్యండి. ఈ విషయాలు ఎన్నో చెప్పాడు. ఏమండి ఎన్ని చెప్పాడు అనంటే ఈ పరిస్థితులలో నడిచేటువంటి మనము క్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం జ్ఞాపకం చేసుకోవాలని చెప్పాడు. 2వ అధ్యాయము 21వ వచనంలో ఎవరి మాదిరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఉంచిపోయెను? మాదిరి ఉంచిపోయాడు. ఏ ప్రభు మన ప్రభు అయిన రక్షకుడైన యేసయ్య ఏ మాదిరి అయితే ఉంచాడో ఆ మాదిరిని ప్రియులారా మనం అనుకరించదగినటువంటి మాదిరి. ఏమండి మనం అనుకరించదగినటువంటి మాదిరి ఎవరంటే యేసయ్యే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ఆలోచించుకుందాం. మాదిరి అయినటువంటి ప్రభువును మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఆయన్ని మాదిరిగా పెట్టుకోవడం అనేటువంటి దగ్గర ఆలోచిస్తే పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు అని అంటాడు. అలాంటి గొప్ప మాదిరి ప్రభు మనకు కనపరిచారు. తర్వాత ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, అలాంటి మాదిరి ప్రభు కనపరిచారు. శ్రమ పెట్టబడి బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ఈరోజు ఆలోచన చేసుకుందాం. ప్రభు యొక్క మాదిరి ఇది. మరి మన మాదిరి ఏంటి? నేను చెయ్యని దానికి నేను ఎందుకు పడాలి? అది మన మాదిరి. కానీ ప్రభు నేను చేసిన నేరాలు ఆయన చేసినట్టుగా ఆయన
దోషిగా నిలబడ్డాడు, మనల్ని ఏమో నిర్దోషులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగునుగా. యేసు ప్రభు వారు పాపం చేయలేదు. మరి పాపం ఎవరిదండి? ఎవరిది పాపం? నాది. చెప్పడానికి మీకు మనసు రావట్లేదు, చూసారా? రాదు. నేను అంత మంచోళ్ళు, అర్థమైందా? ఒక ఆయన అంటున్నాడు, నేను ఎవరికి ఏ హాని చేయలేదండి, నేను ఎవరిని కొట్టలేదండి, ఎవరిని తిట్టలేదండి, ఎవరి జోలికి వెళ్ళినా నా పనేదో నాదండి. అలాంటి వాళ్ళు అందరూ నీతిమంతులని బైబిల్ చెప్తున్నా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని బట్టి చూస్తే అందరం కూడా ఒకే కేటగిరీ. కులం వేరవచ్చు, మతం వేరవచ్చు, ప్రాంతాలు వేరవచ్చు, భాష వేరవచ్చు, చదువు వేరవచ్చు. చదువులో కూడా ఎన్నో డిగ్రీలు ఉన్నాయి కదా. ఉద్యోగాలు వేరవచ్చు, చదువు రాకపోవచ్చు. ఎన్నైనా కూడా ఒక దగ్గర మాత్రం మన అందరూ ఏకం. కాబట్టి మనందరికీ మాదిరి యేసయ్యే. ఈరోజు ఆలోచించుకోవాలి. యేసయ్యే మనకు మాదిరి. యేసయ్యనే మన మాదిరిగా ఈ 2026లో మనం కలిగి ఉంటే మన ఆత్మీయ జీవితంలో ప్రియులారా మహిమకు కాస్త దగ్గరగా వెళ్ళగలుగుతాం. మనం దేవుడు తన మహిమను మనకి ఇవ్వడానికి, మహిమను చూపించడానికి, ఆ మహిమ ప్రభావాలను మన కొరకు కనపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కానీ మనము ప్రియులారా ఆ మాదిరిని అనుకరించడం మనం నేర్చుకోవాలి. ఆ మాదిరిని మనం అనుకరించడం మనం నేర్చుకోవాలి. ఎవరో మాదిరి కాదు, ఎవరినో నువ్వు అనుకరించొద్దు. వాళ్ళలాగా మాట్లాడాలి, వాళ్ళలాగా డైలాగులు, వాళ్ళలాగా కొంతమంది ఉంటారు, ఏమంటే ఇమిటేషన్ అంటారు దాన్ని, అనుకరించడం. వాళ్ళలాగా పాడాలి, వాళ్ళలాగా ప్రసంగం చెయ్యాలి, అవుతుందా? ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ ఏంటంటే పైన మనం అనుకరించే విషయాలే. ఇమిటేషన్ అనేది ప్రియులారా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తిరిగి కూర్చుని నేర్చుకుని సహవాసం చేసి వాళ్ళలాగా మారిపోతారు. కంపల్సరీగా కొన్ని చోట్ల వాక్యం చెప్తే కొంతమంది పలానా సేవకుల్లాగా చెప్పారు అన్నారు. మీకు అలాగ అనిపించవచ్చమ్మా, కానీ ఆయన వేరు నేను వేరని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయన వేరు, నేను వేరు. దేవుడికి ఒక నతనీయులు కావాలి, ఆ ఒక్క నతనీయులే ఉంటాడు అంతే, ఇంకొకడు ఉండడు. మీకు అర్థమైందా? ఒక స్వామి కావాలి, ఆ స్వామియే ఉంటాడు. ఇలా చూస్తే ఒక్కొక్కళ్ళు ప్రియులరా ఒక్కొక్క విధానం అంతే. కానీ మనమందరం అనుకరించవలసిన మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. అర్థమవుతుందా? ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువే. ఈరోజు మనం ఆలోచిస్తున్నటువంటి ఆలోచనల్లో మనకు ఎదురవుతున్నటువంటి పరిస్థితుల దగ్గర మనం ఎవరిని చూస్తున్నాము? అక్కడ మనకు ఉద్రేకం పెరుగుతుంది, అక్కడికి మనకు ఆవేశాలు పెళ్ళిబుక్కి వస్తూ ఉన్నాయి. లేకపోతే ప్రియులారా ఇలా పని చెప్పాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అని అంటే నీవు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మాదిరిగా నీవు అనుసరించట్లేదు. నీ మాదిరి ఎక్కడో డైవర్ట్ అయ్యింది. ఏమండి, నేను ఒక చోట సువార్త చెప్పాను, అనుకోకుండా ఆయన యాక్సిడెంట్ అయింది. అయ్యి బాబా నిజంగా 2-3 నెలలు అండి, అసలు నేను మళ్ళీ బతుకుతానో లేదో, దేవుడి దయవల్ల బతికానండి అన్నా. అప్పుడు దాన్ని అనుసరించి ఆయనకు సువార్త చెప్పిన మీరు ఎలా డైవర్ట్ అయ్యారండి అన్నాడు. నేను డైవర్ట్ కాదు, నేను కన్వర్ట్ అయ్యానని చెప్పాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అంతరంగం మార్పు చెంది ప్రభువుని అంగీకరించడం కన్వర్షన్ కానీ, అది డైవర్షన్ కాదు. అర్థమవుతుందా? వాళ్ళ దృష్టిలో అది అలా కనబడుతుంది. సారీ అండి అవునండి, కన్వర్టెడ్ అండి, ఓకే అండి. అర్థమైందా? ఆయన ఒక వైశ్యాస్ షాప్లో ఆ ఫ్లాస్క్ కొనుక్కోవడానికని మాట్లాడుతూ ఉన్నానమాట. ఇలాగా ఆయన ఉన్నాడు, నేను ఒకనే ఉన్నాను. కాబట్టి అవకాశం కుదిరింది. వాళ్ళ బేరాలు ఎక్కువ ఉండి, జనాలు ఎక్కువ ఉండి మనం మాట్లాడలేం కదా. ఏమండి, కనుక మనం డైవర్షన్ అవ్వలే, మనం కన్వర్ట్ అయ్యాం. మనం మారు మనసు పొందాం, ప్రభు తట్టుకు తిరిగాం. ప్రభువే మనకు జీవితానికి గురి. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాడతాం కదా మనం, నా గురి నీవే నా ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, పరవాసిని నే జగమున ప్రభువా, నడచుచున్నాను నా దారిన్, నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. హల్లెలూయా. నా గురి ఎవరు? నిజంగా గురి ఆయన అయితే ప్రియులారా ఆయన దగ్గరికి చేరుతాం మనం. గురి తప్పిందనుకోండి బాణం ఎటు పోతుంది. గురి తప్పకూడదు. గురి తప్పకుండా ప్రియులారా గురినే మనము చూడాలి. గత సంవత్సరంలో కొన్నిసార్లు గురి తప్పిపోయాం మనం. గురి ఎప్పుడైతే తప్పిపోయిందో మాటలు తప్పిపోతాయి, ప్రవర్తన తప్పిపోద్ది, ఆలోచన తప్పిపోద్ది, ప్రార్థన తప్పిపోద్ది, విశ్వాసం తప్పిపోద్ది, ఉపవాసం తగ్గిపోద్ది. ఉపవాసం ఉంటాం కానీ ఏదో గురితోనే మనం ఉంటాం, కానీ ఆ గురి దేవుడు ఏర్పరిచిన గురి మాత్రం కాదు. ఈరోజు ఆలోచన చేసుకోండి. తర్వాత ప్రియులారా గమనించండి, ఆయన గురి మనము ఆయన అప్పగించినటువంటి దానిని నమ్మకంగా చేయగలగాలి. ఇందుకోసం ఎలాంటి పరిస్థితులైనా కూడా ఆయన కొరకు నిలబడగలిగే శక్తిని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరుస్తూ ఉంటాడు.
పరిశుద్ధాత్ముడు మనం ఒకవేళ కొన్ని సందర్భాల్లో ఏంటి నా జీవితం, అసలు దేవుడు నన్ను వింటున్నాడా, నన్ను చూస్తున్నాడా, నన్ను పట్టించుకుంటున్నాడా, నేను ఏ విషయంలోనైనా ఇంకా నేను ఎక్కడో వేస్ట్ ఇంకా అనుకునేటువంటి ఆలోచనకి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తాడు. దయచేసి మీరు చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని రాయబడుతూ ఉంది కదా. ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మ తానే మన ఆత్మతో కూడా చెప్తున్న సాక్ష్యం ఏంటంటే మనము దేవుని పిల్లలమని. మనం ఎవరి పిల్లలని చెప్పండి? ప్రైమ్ మినిస్టర్ గారి పిల్లలమా, రాష్ట్రపతి గారి పిల్లలమా, అక్కడ దాకా ఎందుకు ఎమ్మెల్యే గారి పిల్లలమా? కొన్ని మన దగ్గర ఉంటారు కాబట్టి ఏమండి, కొన్నిసార్లు అనుకుంటారు కదా, ఏమనుకుంటాం, మన ఒక డ్రగ్స్ దాంట్లో ఒక యవనస్తుడు పట్టబడ్డాడంట. పట్టబడితే ఇంతకీ అతను ఎవరు అని అంటే ఒక మంత్రి గారు కొడుకంట. అర్థమైందా? ఒక మంత్రి గారు కొడుకంట. ఎందుకు పట్టబడ్డాడో ఇలా పట్టబడ్డాడో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఆయన్ని గబాలను ఏమన్నా చెయ్యాలంటే మామూలు మనుషులు చేసినట్టు చేయగలరా ఎవరన్నా? ఏమంటాడు, నేను ఫలానా అనేటప్పటికల్లా సార్ కూర్చోండి అయితే అని అంటే పరిస్థితి ఉంటుంది. ఏమంటే ఒకవేళ అవసరమైతే ఇంకా ఏమన్నా చెప్పాలంటే ఆ సార్ని ఫోన్ చేసి సార్ మరి ఇలా జరిగిందండి అని చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కానీ అవతల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఏమండి. అంటే ఒక అధికారాన్ని ఉపయోగించుకొని ఒక తప్పుడు మార్గంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి తను తాను సమర్థించుకోవడానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఒక అధికారాన్ని ఉపయోగించుకొని ఒక మంచి మార్గంలో నడుస్తూ అనేక మందికి మేలు కూడా చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు దేవుడు ఒక అధికారం ఇచ్చాడు. ఆయన పిల్లలమని ఏమండి మనకు ఒక అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా ఏం అధికారం ఇచ్చాడు? ఆయన దేవుని పిల్లలు అవ్వడానికి అధికారము మనకు అనుగ్రహించబడింది. నీవు ఎవరు బిడ్డవు అంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినప్పుడు ఏమండి. అందుకని నేను చెప్పాను వాగ్దానాలు తీసుకునేటప్పుడు ఏమని చెప్పానంటే, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఈ వాగ్దానం మీరు తీసేసుకున్నంత మాత్రం చేత మీది అవ్వదు. ఎవరికి వాగ్దానాలన్నీ చెప్పండి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి మాత్రమే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఆలోచన చేసుకోండి. విశ్వాసం ఉంచినందుకు మనం ఏమయ్యాము అని అంటే దేవుని పిల్లలమయ్యాం. ఏమండి. ఇప్పుడు ఆ అవకాశాన్ని లేకపోతే ఆ స్వాతంత్ర్యాన్ని, దేవునితో మనకున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి బంధాన్ని, పితృత్వం అనండి, మాతృత్వం అనండి, దాన్ని మనము సరైన రీతిలో వినియోగించుకోకపోతే దేవునికి ఎంత దుఃఖమో ఎంత అవమానమో. నిజంగా నేను దేవుని బిడ్డను కదా, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు, ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలాగ నేను జీవించకూడదు. నాకంటూ ఒక క్రమము, ఒక పద్ధతి ఉండాలి. ఏమండి. నా తండ్రి మంచివాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక ఏమని పాడాం మనం? మంచివాడా పరవాసి, ఇందాక పరలోకవాసి ఇంకా ముందు. దేవునికి స్తోత్రం. మంచివాడా మరి నువ్వు. మనం ఏ మంచి చేసి ప్రియులారా దేవునికి మహిమ తీసుకురాగలం? ఆ మంచి చేయకపోతే దేవునికి దుఃఖాన్ని, ఈ లోకంలో దేవుని ప్రజలకు ఒక అవమానాన్ని మిగిల్చినటువంటి వారిగా మిగిలిపోతాం. దయచేసి గమనించండి. ఈరోజు ఇందుకోసమే దేవుడు మనకు ఈ నూతనమైనటువంటి సంవత్సరాన్ని ఇచ్చాడు. కాబట్టి తీర్మానం చేసుకోండి. చేయగలిగితే మంచి చెయ్యి, లేదంటే మౌనంగా ఉండు, ప్రార్థన చెయ్యి. సమాధానపరచగలిగితే సమాధానపరచు, లేదంటే సమాధానం కొరకు ప్రార్థన చెయ్యి. రక్షణను నువ్వు ప్రకటించగలిగితే ప్రకటించు, లేదంటే ఆ వ్యక్తి రక్షించబడాలని కన్నీళ్ళు కార్చి ప్రార్థన చెయ్యి. నేను ఎక్కడికి వెళ్ళలేనండి, నేను ఎవరికీ చెప్పలేనండి, ఓకే. అంత మాత్రం చేత నువ్వు చేయగలిగినటువంటి పని ఒకటి ఉంది. ఆ పనిని ప్రియులారా మనస్సు పెట్టి చెయ్యాలి. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేసుకుంటే ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు, ఎంత శ్రేష్టమైనటువంటి ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడో, ఆ భాగ్యానికి తగినట్టుగా మనం ప్రియులారా ఆ భాగ్యానికి తగినట్టుగా మనం బ్రతకాలి. ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగ మనం మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు, జాగ్రత్తగా నడుచుకోవాలి. కష్టం ఉంది, బాధ ఉంది, నా ప్రభువు నాకున్నాడు అనే ధైర్యంతో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము, 5వ వచనం చూడండి. నిన్ను ఏమాత్రమును విడువను, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయునని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని
మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఎప్పుడు మనకు మంచి ధైర్యం ఉంటుంది? డబ్బులు ఉంటేనా? ఎప్పుడు మనకు ధైర్యం ఉంటుంది? అధికారం ఉంటేనా? లేకపోతే ఎవరో ఒక రాజకీయ నాయకులు మనకు బాగా చనువుగా తెలుసుంటేనా? అండ్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో కొన్నిటికి ఉపయోగపడవచ్చు. కానీ పిల్లరా, ఎక్కువగా మనం అండగా ఆశ్రయించవలసినటువంటి ఆయన ఎవరంటే నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువే. అర్థమవుతుందా? ఈ మాట నిన్నే దేవుడు నీ వైపే వేలు చూపించి చెప్తున్నాడు. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఏమాత్రము ఎడబాయను. గుర్తుపెట్టుకోండి అండి. ఒకసారి పిలిచాను నేను, అక్కడ 4 ఉన్నారు. ఆ 4 కూడా అంటారు కదా, అనరా అంటే నన్ను అండి ఇలాగ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇంతమందిలో ఎవరినాయి? అర్థమైందా? అప్పుడు ఎవరైతే నేనా అని అంటే అన్నాను, ఇంకొకళ్ళు అనేటప్పుడు కల్లా నువ్వే అన్నాను అంటే వాళ్ళంతా సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ప్రియులారా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. ఏమంటే మనుషులు ఒకవేళ విడిచిపెట్టేయచ్చేమో, మనుషులు ఒకవేళ ఏమండి విడిచిపెట్టేయచ్చు, ఎడబాయొచ్చు, కానీ ఆయన మాత్రం విడవడు. హల్లెలూయా. ఈ మాట చెప్తున్నటువంటి దేవుడు ఎవరో తెలుసా? అబద్ధం ఆడనేరనటువంటి దేవుడు, సత్యవంతుడైనటువంటి దేవుడు. ఆయనకే సమస్త ఘనత కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాట మనం నమ్మొచ్చు. మన పితరుడైనటువంటి యాకోబుకు చెప్పాడు, యాకోబును ఆయన విడవలేదు, ఎడబాయలేదు. యెహోషువకు చెప్పాడు, యెహోషువను ఆయన విడవలేదు, ఎడబాయలేదు. పౌలు గారికి చెప్పాడు, ఆయన విడవలేదు, ఎడబాయలేదు. అర్థమవుతుందా? పెద్ద శ్రమలో ఉన్నాడు పౌలు గారు. వాడ పగిలిపోయేటువంటి పరిస్థితి ముందుంది. ఏమండి, అప్పటికి కొన్ని రోజులుగా ఎవరు ఆహారం పుచ్చుకోలేదు. అలాంటి సమయంలో దేవుని దూత ఆయన ప్రక్కన నిలబడి రాత్రి సమయంలో ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, పౌలా నీవు భయపడొద్దు అని చెప్పాడు నాకు రాత్రి దూత. ఆ చెప్పినటువంటి మాటను బట్టి అందరి ముందు రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో మీ ప్రాణాలకు ఏ హాని కలగదో నా దేవుడు చెప్పాడు నాకు, కాబట్టి ఇదిగో మీరు అందరూ కూడా భోజనం చెయ్యండి అని అందరికీ భోజనం పెట్టగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి? దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఒక సేవకుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఒక విశ్వాసి. ఈరోజు ఆలోచన చేసుకోండి. అందరూ భయపడుతున్నారు, కానీ భయం లేనిది ఎవరికే? పౌలు గారికి. అపోస్తల కార్యాలు 27వ అధ్యాయం ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఓకే, ముందుకెళ్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై, మనం చదువుకున్న వాక్యం దగ్గరకు వద్దాం. ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి. మన వైఖరి ఎలాగుండాలో చెప్తున్నాడు. విశ్వాసులుగా మన మనస్సు ప్రియులారా, మనందరము ఏక మనస్కులై ఉండాలి. ఒక మాట చెప్పినా, మీ అందరికీ ఒకే డ్రెస్సు నేను తీయొచ్చు, అయితే మేము కొనుక్కోమనొచ్చు. అందరూ చెప్పిన మాట ప్రకారంగా డ్రెస్సులు కొనేసుకున్నారు, ఒకే డ్రెస్ వేసుకున్నారు సపోజ్ అనుకుందాం. కానీ మనస్సులు ఏకం చేయలేం. ఏకం చేయలేం ఏమండి? బట్టలు ఒకటే కానీ మనస్సులు మాత్రం వేరువేరుగా ఉంటాయి. ఈరోజు ఆలోచన చెయ్యండి. ఏక మనస్కులు అంటే మనందరూ కలిసిపోవడం కాదు. బాగా అర్థం చేసుకోండి. ఏక మనస్సు అనే దానికి ఉదయకాలం ప్రభు నాకు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, ఆయనతో ఏకీభవించిన మనస్సు. హల్లెలూయా. ఆయన చిత్తముతో ఏకీభవించిన మనస్సు, ఆయన యొక్క ప్రియుల ప్రణాళికతో ఏకీభవించిన మనస్సు. మనందరం ఏదో అనుకుని ఏదో చేసేయటం కాదు. ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో ఈ భూమి మీద, అక్కడ మన మనసులు ఏకమవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు. ఆ సహవాసం చేయడానికి అందరూ మనం ఏక మనసులు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆత్మలను రక్షించాలి, ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. అక్కడ మన మనసులో ఏకం కావాలి. ఆయన వాక్యము చేత మనం జ్ఞానవంతులు కావాలని ఆయన యొక్క కోరిక. అక్కడ మనం ఏక మనస్కులు అవ్వాలి. ఏక మనస్కులు అనేటువంటి మాటను మీరు ఆలోచించండి. మొదట మనం ఏక మనస్కులమై ఉండాలి. రెండవది, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడేవారుగా ఉండాలి. ఏమంటే సుఖములో అందరూ పాలు పొందడానికి ఇష్టపడతారు. ఏమన్నా పుట్టినరోజు అంటే రండి మా ఇంటికి, మేము ఫంక్షన్ చేసుకుంటున్నాం అంటే అందరూ వస్తారు కదా. ఒకవేళ పెళ్లి రోజు అంటే పెళ్ళి అనుకోండి, అందరూ వస్తారు. ఏదో కొన్ని కార్యక్రమాలు అన్నీ సుఖం. మనం ఊరికే వెళ్ళడం, అక్కడ కూర్చోవడం, భోజనం చేయడం, రావడం, అవి విష్ చేయడం అంతే. అక్కడ ఏమైనా కష్టం ఉంటుందా? బాధ ఉంటుందా? ఇబ్బంది ఏమైనా ఉంటుందా? ఇబ్బంది ఉంటుంది అన్నట్టుగా చూస్తున్నారు, ఎవరు మాట్లాడతలేదు. త్వరగా మీరు చెప్తే ముందుకెళ్ళిపోదాం. ఓకే, అయితే దుఃఖం ఉంది. అక్కడ ఏదో మరణించటమో, లేకపోతే వ్యాధి చేత బాధపడడమో, ఇబ్బందులో ఉండడమో, కష్టమైన పరిస్థితిలో ఉండడమో, అందులో పాలు పంచుకోవడానికి అందరూ వెళ్ళరు. అందరూ వెళ్ళరు ఏమండి? ఎందుకు వెళ్ళరు అని అంటే, దుఃఖములో పాలు పంచుకోవాలనే మనసు అందరికీ ఉండదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము సంతోషించేవారి ఇంటికి పోవుట కంటే, అర్థమైందా?
దుఃఖపడు వారు ఇంటికి పోవడం మేలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంతోషాన్ని పంచుకోవడానికి చాలామంది వెళ్తారు, కానీ దుఃఖాన్ని పంచుకోవడానికే మనం వెళ్ళాలి. హల్లెలూయా. కనుక సుఖ దుఃఖముల యందు పాలు పడేవారిగా ఉండాలంటే, పాలు పొందేవారిగా మనం ఉండాలని రెండవ పాయింట్. మూడవది ఏంటంటే సహోదర ప్రేమ కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రేమ అనే మాటకి పరిశుద్ధాత్ముడు నాకు బయలుపరిచినటువంటి ఒక అర్థం నా హృదయాన్ని చాలా కుదిపేసింది ఒకసారి. ప్రేమ అంటే పిల్లరా, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలంటాం మనం. ప్రేమ అంటే ఏంటి అసలు? ప్రేమ అంటే యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప పనే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మహాపరిశుద్ధుడు, ఆ మహోన్నతుడు, ఆ మహోన్నతమైనటువంటి ఆ శరాపుల చేత స్తుతించబడుతున్న, మహాదూతలతో స్తుతించబడుతున్న ఆ గొప్ప దేవుడు నీ కోసము నా కోసం ఎంతగా తగ్గించేసుకున్నాడు. నీ దగ్గర దాకా తగ్గించేసుకున్నాడు, నేల మట్టుకు తగ్గించుకున్నాడు. అది ప్రేమ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అర్థం. అంటే ఈ రోజున నువ్వు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళ అందాన్ని బట్టి ప్రేమించటం ప్రేమ కాదు, డబ్బును బట్టి ప్రేమించటం ప్రేమ కాదు, కులాన్ని బట్టి ప్రేమించటం ప్రేమ కాదు, ఏమండి, ఇంకా దేనినో బట్టి ప్రేమించటం ప్రేమ కాదు. ఏమండి, యేసయ్య ప్రేమించినటువంటి రీతిగా మనం నేలమట్టుకు తగ్గించుకొని ప్రేమించే స్థితికి మనం రావాలి. అది అసలైనటువంటి ప్రేమ. అక్కడ అవసరంతో పని లేదు. అక్కడ ప్రియులారా మనం ఆలోచన చేస్తే ఇది సహోదర ప్రేమ అంటే ఒకే ఉదరములో నుండి వచ్చినటువంటి వారి మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ. మనము దేవుని యొక్క ఉదరములో నుంచి వచ్చాం కాబట్టి ఎవరమైనా సరే అందరం కూడా ఒకటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ పాలు పంచుకోవాలండి, అందరూ కలిసి ప్రార్థించాలి, అందరూ కలిసి స్తుతించాలి, అందరూ కలిసి ఆరాధించాలి, అందరూ కలిసి ఒకరికి సహాయపడాలి. అండ్ ఎక్కడో ఎవరో కష్టంలో ఉన్నారంటే అందరూ కలిసి సహాయపడాలి, ఎవరో బాధలో ఉన్నారంటే అందరూ కలిసి ఆదరించాలి. అదే కదా సంఘంలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. నేను చూసినటువంటి వరకు కూడా, నేను విన్నంత వరకు కూడా మన సంఘాన్ని గురించి ఒక మంచి మాట సేవకులు కొంతమంది చెప్పారు. చాలా ప్రేమ కలిగిన వారు మీ సంఘం అని చెప్పి. హల్లెలూయా. కొంతమంది అన్యులైనటువంటి వాళ్ళు కూడా చెప్పారు, అమ్మో నిజంగా దేవుడు ప్రేమను బట్టి తప్ప వాళ్ళెవరో మనమెవరమో, కానీ మన దగ్గరికి వచ్చి వాళ్ళన్నీ ఏమంటే ఒకళ్ళు చనిపోయారు, చనిపోతే ఎవరు లేరు వాళ్ళు ముట్టుకోవడానికి కానీ, కడగడానికి కానీ, స్నానం చేయించడానికి కానీ, సమాధి పెట్టి తీసుకురావడానికి కానీ, తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరు. అంతా సంఘమే చేసేది. ఏమంటే అంతా సంఘమే చేసేది. అలాంటి సందర్భాల్లో కదా ప్రేమ కనపడుతుంది. అందరూ ఉన్నారండి వాళ్ళకి ఏమిటండి అన్న వాళ్ళకి కాదు. అలాంటి టైంలో మనం నిలబడితే సరిపోద్ది. నిలబడొద్దని నేను చెప్పట్లే, నిలబడాలి. ఒకవేళ ప్రేమ కలిగినటువంటి వారిగా ప్రియులారా మన యొక్క జీవితాల్లో మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని వరములను బట్టి ప్రేమించటం కాదు. జాగ్రత్తగా వినండి మీరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఉన్నటువంటి అగాపే ప్రేమ వరములను బట్టి ప్రేమించే ప్రేమ కాదు. వరం దేవుడు ఇచ్చాడు, దేవునికి మహిమ. ఆ వరాన్ని వాడుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు సంఘములో ఒకరి వలె కలిసిపోయేటువంటి ప్రార్థనా వరం ఇచ్చుండొచ్చు, ఏమండి, భాషల వరం ఇచ్చుండొచ్చు, ప్రవచన వరం ఇచ్చుండొచ్చు, స్వస్థ వరం ఇచ్చుండొచ్చు. కానీ ఈ రోజున ఈ వరం రాగానే ఒక హైలైట్ అర్థమవుతుందా? ఈ వరం రాగానే ఇంకా ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరైనా సరే నేనే ఎత్తి మీద చెయ్యట్టాలి, వాళ్ళు మాత్రం ఏమండి నేను చెయ్యి పెడతాను, అందరి మీద చెయ్యి పెడతాను, నా మీద ఎవరు చెయ్యట్టలేదు. మీకు అర్థమైందా? అలాంటి ఒక మనస్తత్వానికి మాత్రం రాకూడదు. నేను మీలో ఒకడినే. పౌలు భక్తుడు అంటాడు, ప్రియులారా మనమందరము అనే పదాన్ని అపోస్తలులు వాడారు. మనమందరము. ఒకవేళ నాకు ఏదన్నా దేవుని కృపతో దేవుడు కొన్ని వరం ఇచ్చి ఉండొచ్చు, కొన్ని విషయాలు దేవుడు నాకు వాక్యంలో మీకు తెలియని కొన్ని నేర్పించి ఉండొచ్చు, కానీ అది ప్రేమపూర్వకంగా దాన్ని మనము ప్రియులారా ఇతరులకు పంచవలసిన వారం అయి ఉన్నాం. ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థనలో పరిసయ్యుడు సుంకరి ప్రార్థనల గురించి ప్రభు రాశాడు. ఒకడు పూర్తిగా ఇక తన గురించే చెప్తున్నాడు దేవునికి, ఒకడేమో తన బ్రతుకు గురించి చెప్తున్నాడు, దేవా నేను పాపిని నన్ను కరుణించుము అని పలికిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. సహోదర ప్రేమ విషయంలో ప్రియులారా మనము నిలువరముగా ఉండనివ్వాలంట. దయచేసి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చూడండి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. మీరు కొంచెం స్పీడ్గా ఉండాలి. హెబ్రీ పత్రిక అంటే కొత్త నిబంధనలో వదిలేసి పాత నిబంధనలు ఎత్తుకుతున్నారు ఏంటి? మనం ఉన్నది పేతురు రాసిన మొదటి పత్రిక, బయటకి ఇంకా వెళ్ళలే. మీకు ఇంకా వేరే వచనాలు నేను చెప్పాను కానీ చూపించలేదు. ఓకే, కానీ గమనించండి, పక్కనే ఉన్నటువంటి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి ఏముంది? ఉందా లేదా? ఉంది. ఎన్ని మాటలు ఉన్నాయో ప్రేమ గురించి అవన్నీ కూడా మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా ప్రేమ అంటే ఒకటే, మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో ఆ వ్యక్తిని మనము ఆ వ్యక్తి యొక్క స్థాయికి దిగిపోయి మనం ప్రేమించటం అంతే. మీకు ఇంకొక మాట వేరేగా అర్థం చేసుకోవడానికి ఇంకా బాగా ఆలోచించండి.
ఏమండి యేసు ప్రభు వారు బోధకుడు ఉండి ఆయన శిష్యుల యొక్క పాదాలను కడిగాడా లేదా? నిజంగా ఎవరు కడగాలి అసలు? ఈ కాలంలోనైనా ఏ కాలంలోనైనా గురువు గారి పాదాలు కడుగుతారు తప్ప ఏం చేస్తారంటే అలా కూర్చుంటారు ఇలా ఉంటారు. అది లోకంలో ఉన్నది. అని సంఘంలో ఉన్నటువంటి ఏంటంటే ఆ ఉన్నతమైనటువంటి ఆ ప్రభువు ఏంటంటే పనికి మారినటువంటి మధ్యమైనటువంటి వారి పాదాలు కడుగుతారు. ఆలోచన చెయ్యండి. ఎక్కడి నుంచి ఎక్కడికే ఆలోచించండి. ఏంటి ఈరోజు అలాంటి ఒక ప్రేమ మనలో ఉంటే మనల్ని ఎవరూ కూడా ఏం చేయలేరంటే విడదీయలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ ఏం చేస్తుందంటే ఐక్యపరుస్తుంది. ప్రేమ ఏం చేస్తుంది? పగ ఏం చేస్తుంది? నాకు లెక్కలేదు. చివరికి భార్యాభర్తల మధ్యలో కూడా ప్రేమ లోపించదు. నాకు వద్దండి బాబు, నాకు మీరేం చెప్పకండి అనే పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ప్రేమ ఉందనుకోండి ఏమండి, మనం ఒకవేళ ఆపుదామన్నా ఆగుతారా? ఆగరు. అండి వాళ్ళు ఎవడదేలేరు ఎవరు కూడా. అలాంటి ఒక బంధంగానే ఉండాలి. కానీ భార్యాభర్తల బంధం అలాంటి ఒక బంధంగా ఉంటే ఆ కాపురము ప్రియులారా ఎప్పటికీ సజావుగా కొనసాగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాంటి ఒక బంధం సంఘములో ఉందంటే ఆ బంధం ఎప్పటికీ కొనసాగిపోద్ది. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదండి. కొంతమంది ఈ మధ్యలోనే వచ్చి ఉండొచ్చు, కొంతమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. మన సీనియారిటీ బట్టి ఏం చేయాలంటే అలాంటి వాళ్ళని ఇప్పుడిప్పుడే ఒకవేళ నూతనంగా వచ్చినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళని దగ్గర చేసుకుని, బాబు రేపు ఆదివారం రండి, మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి, పాస్టర్ గారు చెప్తామను, పాస్టర్ గారు ఇక్కడ లేకపోయినా ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటారు. ఇలా చెప్పితే ఏమవుతారో తెలుసా? అసలు ఈ మందిరం అంతా నిండిపోతారు. మీరు వింటున్నారో వెళ్తున్నారు కానీ ఎవరు చెప్తున్నారు నిజంగా? మన కాంతమ్మ గారు ఆ తీర్మానం చెప్పారు మొన్న ఫోన్లో. కొంతవరకు పనిచేసాను ఇంతకుముందు, ఇప్పుడు మళ్ళీ చెయ్యాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అని చెప్పి చెయ్యండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాంతమ్మ గారే కాదు, మరియమ్మ గారు అందరూ కూడా చెయ్యండి. మరియమ్మ గారు ఉన్నారు ఇక్కడ, గమనించండి. కాబట్టి సహోదర ప్రేమ ఉంటే మనల్ని ఎవరు కూడా ఏం చేయలేరంటే విడదీయలేరు. అంటే మనలో ఐక్యత బలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు గమనించండి, ప్రేమ బలము ప్రియులారా, ఐక్యత బలము భేదాలు ఏం చేస్తాయో తెలుసా? బలహీనతను కలుగు చేస్తాయి, లేకపోతే బలహీనంగా చేసేస్తాయి మనల్ని. కనుక ఉంటాయి లోపాలు. ఇప్పుడు 5 ఏళ్ళు ఉన్నాయి, ఈ 5 ఏళ్ళు కూడా ఒక రకంగా ఉన్నాయి అనుకోండి, ఈ చెయ్యి ఇలా కనపడదు. 5 ఏళ్ళు ఒక రకంగా ఉంటాయా? ఉండవు. మీ చేతులు చూసుకోండి. పోనీ నేనైతే పోనీ ఏదో నా చెయ్యి కాబట్టి ఇలా ఉందనుకుంటే ఎవరు చెయ్యన్నా అలాగ ఉంటుందా లేదా? ఉండదా? ఉంటుంది. మరి ఈ 5 ఏళ్ళు కలిపితేనే కదా దీనికి బలం. ఒక్కడిచ్చామనుకోండి దీంతో శత్రువుని, ఎవరిని పడితే వాళ్ళని కాదు, ఎవరినే? అపవాదిని. అర్థమైందా? మనం మోకరించి ఏకీభవించి నజరేయుడైనటువంటి యేసు నామములో అపవాది వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు. అంత బలము దేవుడు మనకిచ్చాడు, అంత అధికారం దేవుడు మనకిచ్చాడు. ప్రియులారా, సహోదర ప్రేమ కలిగినటువంటి వారిగా ఇదిగో ఈ 2026లో ఇంకేం చేద్దాం, మందిరంలో ఏం చేద్దాం, ఇదిగో స్థలం కొనుక్కున్నాం, ఆ స్థలంలో ఏం చేద్దాం, ఇలాంటి ఒక ఆలోచన. మన ఇరుగు పొరుగు వారి యొక్క విషయంలో మనం ఏం చేద్దాం, వాళ్ళని ఎలాగ ప్రభు దగ్గరికి నడిపిద్దాం, ఏమండి ఆలోచన చెయ్యాలి. సహోదర ప్రేమ ప్రియులారా ఇంకా దాన్ని మనం అధికం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి ఇవ్వడం అనేటువంటి సమస్య లేదు అక్కడ, ఇచ్చిపుచ్చుకోవడం ఉంది. కానీ కొన్ని పరిస్థితుల దగ్గర మనలో కొన్ని మనస్సులో మనోభేదాలు ఏర్పరిచి అపవాది మనల్ని బలహీనపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే మనం కలిసి ఉంటే దేవుని పని బలంగా జరుగుతుంది. మనం కానీ అటు ఇటు వెళ్ళిపోయాం అనుకోండి, దేవుని పని అంతగా బలంగా చేయలేము. వాడికి తెలుస్తుంది, మనకు కూడా తెలుసు. ఏంటంటే పంతాలు పట్టింపులు అనే వాటిని పక్కన పెట్టాలి. ప్రభువును బట్టి ప్రేమ కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. సంఘం అంటేనే ప్రేమ అంటేనే సంఘం. అర్థమవుతుందా? ఎందుకంటే యేసయ్య మనకు అలా నేర్పించారు. మీరు వాక్యాన్ని చూస్తే యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. హల్లెలూయా. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరేం చేయండి, ఒకరినొకరు ప్రేమించవలెను. ఈ రీతిగా ఉండడానికి ప్రభువు మనకు సహాయం చేయను గాక. తర్వాత మీరు చూడండి, కరుణా చిత్తులను. అంటే కొన్ని పరిస్థితులు మనం ప్రియులారా కఠినంగా మనం మాట్లాడకూడదు, కఠినంగా తీసుకోకూడదు. కరుణా చిత్తులుగా మనం ఉండాలి అని అంటే టెండర్ హార్ట్ అని ఉంది ఇంగ్లీష్లో. అంటే మన హృదయము మెత్తనిదిగా ఉండాలి, సున్నితంగా ఉండాలి, హార్డ్ అయిపోకూడదు. రాతి నేలను ఒక విత్తనం వేస్తే ఆ విత్తనము మొలిచింది, కానీ ఆ విత్తనము ప్రియులారా సూర్యకాంతి దానికి తగలగానే ఎండ విపరీతంగా దానికి తగిలినప్పుడట వేరు లేనందున ఎండిపోయిందని అందు వాక్యంలో.
కఠినమైన హృదయంగా మన హృదయం ఉంటే ఎంత వాక్యం విన్నా కూడా ఆ వాక్యం మనలో పనిచేయదు. చాలా డేంజర్ అది, చాలా డేంజర్. తర్వాత మీరు చూడండి, చివరిగా మనం చూస్తే వినయ మనస్కులనై ఉండండి అని చెప్తున్నాడు. ఎలాంటి మనస్కులై ఉండాలి? వినయ మనస్కులై ఉండాలి. కొంతమంది ఎంతెంతో పెద్ద పెద్ద చదువులు, ఉన్నతమైన అధికారాల్లో ఉంటారు, కానీ చాలా వినయంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత వినయంగా ఉంటారు అండి. ప్రభువు ఎదుట తగ్గించుకొని ఉంటారు, ప్రభువు ఎదుట ప్రియులారా అందరిలో కలిసిపోయేవారుగా ఉంటారు. అలాంటి మనస్సు మనలో ఉండడం మనందరికీ కూడా మేలైనటువంటిది. ఈరోజున ఆలోచన చేస్తే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము స్తోత్రం 3వ వచనం త్వరగా చూడండి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చాలమ్మా. వినయమైన మనస్సుగా అంటే అర్థం ఏంటంటే ఒకనినొకడు తనకంటే యోగ్యుడిగా ఎంచుకోవడం. అంటే నాకంటే ఇతను యోగ్యుడు అన్నటువంటి ఆ ఆలోచనతో వారి ఎదుట ప్రియులారా మన వినయ మనస్సు కలిగినటువంటి వారిగా ఉండడం. ఎలాంటి మనస్సు చెప్పాలా? ఎలాంటి మనస్సు? వినయ మనస్సు అండి. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడుతుంది కనుక కీడుకు ప్రతి కీడైనా దోషణకు ప్రతి దోషణ అయినను చేయక దీవించుడి అన్నాడు. మీరు ఎందుకొరకు పిలువబడ్డారు? చెప్పండి. ఆశీర్వాదం ఎంతమందికి కావాలో ఒకసారి చేయొద్దండి. నాకు అక్కర్లేదన్న వాళ్ళు ఎత్తకండి, నన్ను ఇబ్బంది పెట్టకండి. మళ్ళీ అందరికీ కావాలి. ఓకే ఏమండి? ఆశీర్వాదం కావాలి అంటే ముందు క్రీస్తులోకి రావాలి. సరే, క్రీస్తులోకి వచ్చినటువంటి మనము మన యొక్క ధోరణి ఎలాగుండాలో చెప్తున్నాడు. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడు చేయాలని అనుకోకండి. అర్థమవుతుందా? కొంతమంది లోకంలో ఏమంటారంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు, కానీ వాక్యం అలా చెప్పట్లే. ముళ్ళును ముళ్ళుతోనే తీయకూడదు, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు ప్రతిగా మేలు చేయమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడుకు ప్రతిగా ఏం చేయాలి? మేలు చేయాలి. ఒకసారి ఒక సేవకుడు గురించి ఇంకొక సేవకుడు చాలా దారుణంగా మాట్లాడేసి చాలా దారుణంగా చెప్పేసాడంట. చెప్పేసిన తర్వాత సరిగ్గా ఈ ఎవరి గురించి అయితే ఈ పాస్టర్ గారు ఇంత గట్టిగా చెప్పేసి చాలా బాధగా చాలా పగతో ఉన్నాడో ద్వేషంతో ఉన్నాడో ఆ పాస్టర్ గారి దగ్గరలో వాళ్ళ అమ్మాయికి సీట్ వచ్చిందట. ఎందుకే హాస్టల్ ఏమో చాలా దూరం. కొంతమంది చెప్పారు, ఆ పాస్టర్ గారిని అలాగ అనేసావు, కానీ నిజానికి అని చాలా మంచివాడు, నువ్వు కానీ వెళ్ళి ఒకసారి అన్నను కలుసుకుంటే చక్కగా ఆయన ఇంట్లోనే ఉండేలాగా అమ్మాయిని అండ్ అక్కడ నుంచి కాలేజీకి వెళ్ళేలాగా ఏర్పాటు చేస్తాడు ఆయన, నీకు ఆ ఒక్క సహాయం ఆయన చేయగలడు, నీకు అంత భేషజం అవసరం లేదు అని చెప్పారు. చెప్తే ఈయన కొంచెం ఆలోచించాడు, తడబడ్డాడు. అయ్యి బాబు నేను ఇప్పుడు వెళ్తే ఆయన ఏమంటాడో ఏంటో, ఆయనకి అసలే కోపం, ఏమంటాడో ఏంటో అన్నట్టుగా వెళ్ళాడట. వెళ్తే ఈయన లోపలికి పిలిచి కూర్చోబెట్టి ఏమంటే ఆయన టిఫిన్ పెట్టి ఏంటి బ్రదర్ చెప్పండి మీరు అని చెప్పి చాలా కూల్గా ఆయనతో మాట్లాడేటప్పటికి ఒకసారి ఏడుపు వచ్చిందట ఆయనకి. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు ఆయన? ఏంటయ్యా అసలు నేను ఏమనుకున్నాను, అసలు నీకంటూ ఒక టైం వస్తుందనే చూస్తున్నాను ఇప్పుడు, నేను భలే దొరికేవు ఇప్పుడు నాకు, ఏంటి నేను నీకు చెయ్యాలా, నువ్వు నాకు చేసిందేంటి అన్న పరిస్థితి. కానీ ఆయన ఏం మాట్లాడలేదట. బ్రదర్ అదే కొంచెం చిన్న సహాయం కోసం అంటే దానికేమని చెప్పండి అని అంటే, అది ఇక్కడ ఉంటుందండి మా అమ్మాయి, మీ దగ్గర ఉంచుకొని ఇక్కడ మీ చర్చిలో వాక్యం నేర్చుకుంటుంది, మీకు సేవలో సహకారిగా ఉంటుంది, ఇక్కడ చదువుకుంటుందండి, ఇక్కడ సీట్ వచ్చింది, ఏం చేయాలి ఇక్కడ ఎవరు కూడా తెలియదు తన ఆత్మీయ జీవితం గురించి, మీరైతేనే బాగుంటుంది అని అంటే, దానికే ఉంది నాయన మా పిల్లల్లో ఒక అమ్మాయిలాగా ఉంటుంది అని చెప్పి చేర్చుకున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీడుకు ప్రతి కీడైనను చేయక. కష్టమే కదా ఇది, ఏమండి? తర్వాత చూడండి, దోషణకు ప్రతి దోషణ అయినను చేయక. మన నోరు అవతలో ఏదైనా ఒక్క మాట అంటే చాలు 10 మాటలు అనేలాగా ఉంటుంది సహజంగా. కానీ మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే మీరు ఏం చేయండి అంటే, దోషణకు ప్రతి దోషం చేయకండి అంటున్నాడు. ఎలా ఉండగలవండి? ఎలా మాట్లాడకుండా ఉండగలవండి? అసలే అంతకుముందు మన యొక్క పదజాలం అంతా కూడా ఏంటంటే వెళ్ళరారా అని ఒక బూత్ మాట, అయితే ఒక పనికిమాలినటువంటి సంబోధన అలాగే ఉండేది. మీరు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా ఒక్క బూతు మాట నేను నోటమట రాలేదురా అన్నప్పుడు నా స్నేహితులు. దేవుడికి స్తోత్రం. ఎవరండి దానికి కారణం? నేను కాదు, నాలో ఉన్నటువంటి యేసయ్య కారణం. హల్లెలూయా. ఆశీర్వాదానికి వారసులు అవ్వాలంటే ఏమండి మీరు ఏం చేయకూడదంటే, దోషణకు ప్రతి దోషం చేయకూడదు. ఈరోజు ఆలోచన చేసుకోండి, దోషణకు ప్రతి దోషణ చేయొద్దు. ఎవరికంటే ఈ మాటలు లోకస్తులకు చెప్పలేదు, ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు?
ఎవరికి ఇలాంటి పరిస్థితి వస్తుందంటే, అనరాని మాటలు విన్నప్పుడు నాకు రావనుకున్నావా? ఒక ఆవిడ అంటుంది, మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలను నేను. అది చెప్పక్కర్లేదు, అందరూ మాట్లాడిదే. మీకంటే ఎక్కువ బూతులు మాట్లాడగలను నేను అని చెప్తుంది ఒక వీడియోలో ఒక ఆవిడ. అంటే వాళ్ళు యేసుప్రభువును మరియమ్మను ఏదో మొత్తానికి తిట్టితే ఆవిడ చెప్తున్నటువంటి మాట ఓకే, నిజమే. కానీ ప్రియులారా గమనించండి, దోషణకు ప్రతి దోషం చెయ్యొద్దు, అది కూడా ఆవిడ చెప్పింది అనుకోండి. కానీ ఆ విషయాన్ని మన జీవితాల్లోకి మనం చూసుకుంటే కొన్నిసార్లు మనం నలిగిపోతూ ఉంటాం, పై అధికారిని తిడతా ఉంటాం. అది వినబడతాం, మనం బయట తిడతాం కదా, తినేస్తాడు చంపేస్తాడు పెట్టుకుని, ఇది ఈ పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాం అనుకున్నాను, ఏరా మళ్ళీ చూడు అసలు ఇది చేయకుండా ఉంటే ఏం చేద్దుడు, అర్థమైందా? పనిచేసే వాళ్ళు యజమానులు తిట్టుకుంటారు, ఏమండి? భర్తనేమో భార్య తిడతాడు, భార్యనేమో భర్త తిడతాడు, పిల్లలనేమో తల్లిదండ్రులు తిడతారు, తల్లిదండ్రులనేమో పిల్లలు తిడతారు, మన ఎదురుకుండా తిడతారు, వెనకాల తిడతారా? అర్థమవుతుందా? ముందేమో డాడీ చాలా మంచోడు అంటారు, తర్వాత చాటు మాటని అలా తిట్టుకుంటారు. దోషణకు ప్రతి దోషం చేయొద్దు. ఎందుకో తెలుసా? మీరు ప్రియులారా ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి పిలువబడ్డారు. ఏమండి? ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు అనే మాటను ఆలోచన చెయ్యండి. మనము ఆశీర్వాదాన్ని పిలువబడ్డాం, కానీ ఆ ఆశీర్వాదం మనం సొంతం చేసుకోవడానికి దేవుడు ఏం చేశాడంటే ఒక డెడ్ లైన్ పెట్టినట్టు అర్థమవుతుంది. నాకు ఒక డెడ్ లైన్ పెట్టినట్టుగా అర్థమవుతుంది. అవునా? మీకు ఎలాగ అర్థమైంది? అర్థమవుతుంది. అందుకే ఆశీర్వాదం కావాలంటే చేతులెత్తాం, ఓకే గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఓకే అనేసి నేను ఏమండి మనల్ని దీవించును గాక అనుకున్నాం. అనుకున్నటువంటి తర్వాత ఏమండి నెక్స్ట్ ఇలా చెప్పాడు, ఇదిగో మీరు ఇలాగా పొందాలనుకుంటే, మీరు కానీ ఆశీర్వాదానికి వారసులు అవ్వాలనుకుంటే, స్వతంత్రించుకోవాలనుకుంటే మీరు ఏం చేయండి అంటే, దోషణకు ప్రతి దోషం చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అంటే ఇప్పుడు ఆశీర్వదించబడాలనుకున్నటువంటి వారిగా ఉంటే మనము దీన్ని ఏం చేయాలి? సాధన చెయ్యాలి. హల్లెలూయా. అయ్య బాబోయ్, ఎలా పెట్టాడండి నిజంగా, ఎలా పెట్టాడు నిజంగా, ఆలోచించండి. దేవుని వాక్యాన్ని ప్రియులారా మన ముందు పెట్టుకుంటే, ఒకవేళ ఈరోజు ఏ వాక్యమైనా మన ముందు పెట్టుకోవాలనుకుంటే ఈ 2026లో ఇదే వాక్యం మన ముందు పెట్టుకోవాలేమో అనిపిస్తుంది నాకైతే, నాకు కూడా. అండ్ మనమందరం కూడా ఆలోచించుకుంటే, నేను కొన్ని సందర్భాల్లో రాత్రి ఆలోచన చేసుకున్నాను, ఎవరికైనా దోషణకు ప్రతి దోషం చేయకుండా ఎప్పుడున్నాం మనం? ఏమండి? మందిరంలో అయితే అవకాశం ఉండదు, వాక్యమే చెప్తాం, పాటలే పాడతాం, హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాం, ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ అంటాం. కానీ బయట మందిరానికి ఇక్కడికి రాకముందు ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకుంటే, ఇక్కడ ఒక మాట మనం ఆలోచన చేసుకుందాం. ప్రభువు ప్రియులారా కొట్టబడ్డాడు, హింసించబడ్డారు, దూషించబడ్డారు, రక్తం కారిపోతూ ఉంది, ఏమంటే నాలుక దాహంతో అంటుకుపోతూ ఉంది, తల నుంచి రక్తం కారిపోతుంది, ముఖమంతా రక్తమే, చేతుల నిండా రక్తమే, పాదాల నిండా రక్తమే. పైగా మళ్ళీ దానికి తగ్గట్టు ఈ ప్రజలందరూ ఏమంటున్నారంటే, నువ్వు దేవుడు అయితే, నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగు, నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అంటున్నారు. నిజంగా ఒక సమర్థుడైనటువంటి వ్యక్తిని అలా మాట్లాడితే రోషం వచ్చేస్తుంది, పౌరుషం వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, శాపాలు వచ్చేస్తాయి. అని యేసయ్య, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశాడు. ఈరోజు ఒకసారి ఆలోచించుకుంటే ఒక్క మాట అనకుండా ఉండగలమా మనం? ఇలా చేశారు కాబట్టి దీనికి విరోధం మనం చేయకుండా ఉండగలమా మనం? అండి, క్రైస్తవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని ఈరోజు దేవుడు ఈ 2026లో ఈ మొదటి ఆదివారం ప్రభు బల్లకు ముందుగా మన ముందు ఉంచుతుండగా ఈరోజు మనం కన్నీళ్లతో ప్రభు దగ్గర బతిమాలుకుందాం. నిజమే, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే మనం పిలువబడ్డాం, కానీ వారసులు అవ్వాలంటే ఇదిగో దోషణకు ప్రతి దోషం చేయొద్దు, కీడుకు ప్రతి కీడు చేయొద్దు. ఏమండి, ఇది నిజంగా మన ముందు ఉంచబడినటువంటి ఒక గొప్ప అద్భుతమైనటువంటి హెచ్చరిక. ఆశీర్వాదం ముందుంది, దాని వెనక ఇది ఉంది. ఏది అంటే ఆశీర్వాదానికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు మొదట కీడు అనుభవించాలన్నమాట, మొదట కొన్ని దోషణ మాటలు భరించాలన్నమాట. అంటే దోషణ ఉంటే కదా అక్కడ ఉన్నమాట, కీడు జరిగితేనే కదా. ఇప్పుడు అన్నలో యోసేపుకి ఏం చేశారు? కీడు చేశారు. కానీ యోసేపు దగ్గరకు అన్నలు వచ్చినప్పుడు యోసేపు ఏం చేశాడు? వాళ్ళకి ఏం చేశాడు? ఆహారం పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమండి, యోసేపును దేవుడు విడిచిపెట్టలేదు. అన్నలు ప్రియులారా యోసేపును అమ్మేశారు, కానీ యోసేపు ఏమండి అదంతా మేలు కొరకే జరిగింది. ఇది నేటి దినమున మనం బ్రతుకున్నట్లుగా దేవుడు మేలు కొరకే ఉద్దేశించాడు. కనుక మీరు భయపడకండి, నేను దేవుని స్థానమందు ఉన్నానా అని వాళ్ళు భయపడుతుంటే మళ్ళీ తిరిగి చెప్పాడు. ఈరోజు ఆలోచించుకోండి, ప్రభు పాదాలు పట్టుకుందాం. మన ఆలోచన చాలా మారాలి, మన ప్రార్థన జీవితం ప్రియులారా ఎంతో మంచిగా ఉంటుంది.
మన ఉపవాసాలు ఎంతో చక్కగా చేస్తూ ఉంటాం, కానీ కీడుకు ప్రతి కీడుగా, దూషణకు ప్రతి దూషణ. ఒకవేళ నేను ఎవరికీ కీడు చేయలేదని అంటే నెక్స్ట్ స్టెప్లో మనం ఫెయిల్ అయిపోతామేమో అనిపిస్తుంది నాకైతే. ఎవరికి కీడు చేయలేదు కానీ దూషణ, కొన్ని కీడు చేయలేదు అనుకుని ఒకవేళ మనం అనుకుంటే కాదు, ఒకవేళ ఎక్కడైనా చేసేమేమో ప్రభువా నీకు విరోధంగా నేను చేశాను, నన్ను క్షమించునైనా ఒప్పుకోవడానికి ప్రభు పాదాలు పట్టుకుందామా? ఈరోజు మోకరించండి, ప్రభు వైపు చూద్దాం ఒకసారి. అయ్యా, నేను ఎవరికైనా ప్రతి కీడు చేసుంటే, నేను ఎవరినైనా ప్రతి దోషణ చేసుంటే దయచేసి మీరు క్షమించండి. ప్రేమ అంటే ఏదో అవసరార్థమైన ప్రేమగా నా ప్రేమ ఉంటే క్షమించండి. వినయ మనస్కుడుగా ఉండడం విషయంలో ఒకవేళ నాకు అది ఉంది ఇది ఉందనే గర్వంతో ఒకవేళ నేను ఉండిపోతే క్షమించండి. శ్రమ దగ్గర నేను మాదిరిగా పెట్టుకోలేకపోయాను ప్రభువా. ఉద్రేకము, ఆవేశము, కోపము చోటు చేసుకోగా అయ్యా దయచేసి తప్పుడు అడిగేసాను, తప్పుడు మాట మాట్లాడాను, చాలా నా సాటి సహోదరులను, కుటుంబాన్ని బాధ పెట్టాను ప్రభువా. ఆ మాట మాట్లాడకపోతే బాగుండునని అనిపించింది తర్వాత, కానీ ఏం ప్రయోజనం? కాలు జారితే తీసుకోవచ్చు, నోరు జారితే తీసుకోలేము అని పెద్దలు చెప్పిన మాట గుర్తుకొచ్చింది ప్రభువా. దేవా క్షమించునైనా, కృప చూపునైనా, ఈ వాక్యాన్ని లోతుగా ఆలోచించలేదు, ఈ వాక్యాన్ని లోతుగా తీసుకోలేదు. దేవా స్తోత్రం. ఎంత శ్రమ అయినా పడతాను కానీ మాట అయితే పడననుకున్న దగ్గర ఎలాగో ఆశీర్వాదం పొందగలం ప్రభువా. నన్ను ఎంత పని చెప్పినా చేస్తాను కానీ ఒక్క మాట అంటే నేను పడననుకున్న దగ్గర, కుటుంబాల్లో, సంఘములో, లోకములో ప్రభు కొరకు మనం ఎలాగో సాక్షులుగా నిలబడగలుగుతాం ప్రియులారా? అయ్యా దయచేసి మీరు క్షమించండి. నేను మాట్లాడిన మాట మరొక్కసారి మళ్ళీ నీ నోటికి చేరుచరకు అందించినట్టు అయింది, నీ బాధ మళ్ళీ ఎక్కువ చేసినట్టు అయింది, నేను మళ్ళీ గాయాలు రేపినట్టు అయ్యింది ప్రభువా. దయచేసి క్షమించునైనా.